ఇప్పుడు ప్రస్తుతం అంటే బాగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మీరు ఇక్కడే ఉన్నారు కదా, 10 ఏళ్ల ఇక్కడే కేసీఆర్ ఉన్నా. పరిపాలన చూశారు, ఇక్కడే రేవంత్ రెడ్డిది సంవత్సరం నుంచి చూస్తున్నారు, ఇక్కడే ఏమనిపిస్తుంది? ఉన్నా నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఆ. మరి ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు ఒకటే. ఎవరు? ఆ, ఈ రేవంత్ రెడ్డి ఆయన ఇద్దరు ఒకటే. ఎందుకని అట్లా? ఎందుకంటే ఇద్దరు గురు శిష్యులు, ఆ, అందుకని ఆయన మాట ఈయన మాట. ఓకే. కానీ ఏమి ఎడ్యుకేషన్ లేదు, సరిగ్గా పరిపాలన చేయట్లేదు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. మరి ఏపీలోనా తెలంగాణలో? మరి ఆ విషయం మనకు అంత అయితే తెలియదు కదా. ఆ, ఇప్పుడు బాగానే చేస్తున్నారని చెప్తున్నారు, కాకపోతే కొంచెం అవ్వాల్సిన అవలే ఇంకా. ఆ. అంటే ఫ్రీ బస్సులు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టేనా? అక్కడ ఇంకా ఇక్కడ పెట్టారు, ఆ, ఏమనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ కదా free పెట్టారు bus? కానీ కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లా. ఉమ్, ఇచ్చిన వాళ్ళకేమో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి లేదు. 40 గజాలు ఉండే స్థలం 150 కాలే వాళ్ళకి కూడా మామూలుగా ఫీజు తీసుకుంటున్నారు. ఉమ్. అసలు ఈ ఫ్రీ బస్ పెట్టాలి అంటే ఏ ఏజ్ వాళ్ళకి పెడితే బాగుంటుంది అంటారు? 200 యూనిట్లు కాలితే ఫ్రీ అని చెప్పారు. ఉమ్, ఇది కరెంటు ఉమ్, 200 యూనిట్లు తక్కువ అయితే, ఎక్కువ అయితే కటింగ్ అని చెప్పారు. ఉమ్, ఇప్పుడేమో 200 యూనిట్లు తక్కువ కాలిన వాళ్ళు కూడా కొంతమందికి మామూలుగా బిల్లు వసూలు చేస్తున్నారు కరెంటు వాళ్ళు ఆఫీసులో, ఉమ్, ఈ చెర్లపల్లి ఏరియాలో. ఉమ్. థ్యాంక్ యూ.